కుటుంబం తరపున ఏడాదికి 10 కోట్లు చారిటీకి ఖర్చు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యువత, మహిళల్లో నైపుణ్యం వెలికితీసి వారు స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నారాయణ వైద్యశాలలో 40 మందికి కంప్యూటర్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇది నిరంతరం సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయనుందని తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఆసక్తి గల రంగంలో రాణించే విధంగా చేయూత ఇస్తామన్నారు. జగన్ మూర్ఖత్వంతో పింఛన్ల పంపిణీలో గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలో ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే సొంతగా వ్యాపారం చేసుకుంటా ఉంటే అనేకమైన ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించడం, జీరో కానీ పావలా కానీ ₹10 అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం అని యాక్చువల్గా నేను అందరికీ చెప్తున్నాను. ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటే చెప్పాను, సంవత్సరానికి ఒక 10 కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెట్టమని. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్లు కానీ ఆ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 పెళ్లి కార్డులు తీసుకొచ్చారు. కష్టపడిన మన బూత్ బిఎల్ఏలు, మహిళా శక్తులు వాళ్ళకు కొంత సహాయం చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం కూడా 2 వచ్చారు. వాళ్ళకి ఈ విధంగా యాక్చువల్గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఖజానా లేదు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఆయన యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి సరైన గాడిలో పడుతుంది. గాడిలో పడంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.